పాత పేపర్లండి, పాత పేపర్. బాగా తూకం వేవయ్యా. ఇలా తూకం వేసి సగం డబ్బులు కొట్టేస్తారు. ఏంటమ్మా ఇలా చెప్పేశారు? ఇంట్లో వేరే ఎవరైనా ఉంటే బయటికి రమ్మని చెప్పండి. వాళ్ళని కూడా వచ్చి చెక్ చేయమని చెప్పండి, నా తులంలో ఏం తప్పుందో అని. ఇంట్లో ఇంకెవరైనా ఉంటే నేనెందుకు తీసుకొస్తాను? భీమ్ సింగ్ మార్కెట్ కి వెళ్ళాడు, తాతతో పాటు శివ వాకింగ్ కి వెళ్ళాడు. ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇదిగోండి బామ్మగారు, డబ్బుని తీసుకోండి. మొత్తానికి 250 రూపాయలు. పాత పేపర్లండి, పాత పేపర్లండి, పాత పేపర్లు. దొంగ దొంగ శివ, ఏమండి ఎక్కడున్నారు? దొంగ దొంగ. తాతయ్య, ఇది బామ్మ శబ్దంలా ఉంది. శివ, మీ బామ్మకేమైందో చూద్దామరా. ఏమైంది బామ్మ? పాత పేపర్లు కొనే వ్యక్తి ఒకడు వచ్చాడు. నేను పేపర్లు వేద్దామని బయటకు వెళ్ళాను. ఎవరి ఇంట్లోకి వెళ్ళారు, ఎలా వెళ్ళారని కూడా తెలియలేదు. మొత్తం దొంగిలించి తీసుకెళ్లాడు శివ. బామ్మ, వేరే ఎవరో కాదు, ఆ పాత పేపర్ వాళ్ళే ఇలా చేసుంటారు. ఒకరు మిమ్మల్ని బిజీగా ఉంచుంటారు, ఇంకొకరు లోపలికి వెళ్ళి దొంగతనం చేసుంటాడు. ఎక్కడున్నాడో నేను వెళ్ళి వెతుకుతాను. తప్పకుండా అది వాళ్ళే అయి ఉంటారు. దొంగతనం చేసి ఎంత వేగంగా వెళ్తున్నారు. అంకుల్, కొంచెం ఆగుతారా? ఏంటి, ఏదైనా పాత పేపర్లు ఉన్నాయా? కాసేపటి క్రితం పాత పేపర్లు తీసుకునే వాళ్ళ వచ్చి దొంగతనం చేశారు కదా, మర్యాదగా వాటిని తిరిగిస్తారా? నేనే తీసుకోనా? అంకుల్, మీరు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. నా సైకిల్ తో పోటీ పడితే మీరు తప్పకుండా గెలవలేరు. దారికి అడ్డు తప్పుకోరా చిన్నపిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. చెప్పు శివ. లడ్డు సింగ్ సార్, ఊర్లో ఒక పాత పేపర్ల గుంపు ఉంది. మా ఇంట్లో దొంగతనం చేయాలని చూశారు. ఏంటి ఏమన్నావు? పాత సామాన్లు మరియు న్యూస్ పేపర్లు తూకం వేసి అమ్మేవాళ్ళు దొంగతనం చేస్తున్నారా? నేను వాళ్ళని చూసుకుంటాలే. నువ్వు దిగులు పడకుండా ఉండవు, ఓకే? ఇదిగో చూడయ్యా, ఎవడో ఒకడు మీ పేరు చెప్పుకుని తప్పులు చేస్తున్నాడట. దుర్మార్గుడు. మీరు ఇంత కష్టపడి సంపాదించుకుంటుంటే వాడొక దొంగ మీ పేరు చెప్పి దొంగతనం చేస్తున్నాడట. ప్రపంచం ఎలా మారిపోయిందో చూసావా? ఓహో, ఏంటి సార్ ఈ ప్రపంచం? ఇదిగోండి సార్ మీ డబ్బులు. మొత్తం 300 అయింది. ఇది 500 రూపాయల నోటు. మిగతా చిల్లర ఇచ్చేయండి సార్. కానీ నా దగ్గర ఇప్పుడు చిల్లర లేదు కదా. పర్వాలేదు సార్, చేంజ్ ఉంచుకోండి. చేంజా? ఎంత గొప్ప మనసు అయ్యా వాడిది. వా 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 వా.
ఏదో గొప్ప మనసున్న వాడిలాగా 500 ఇచ్చి నా ఇంట్లో ఉన్న మొత్తాన్ని దోచుకుపోయాడు. నేను వాడిని ఊరికే వదిలిపెట్టాను. శివ, ఆ గ్యాంగ్ వాళ్ళు మా ఇంట్లో కూడా దొంగతనం చేసేసారు. లడ్డు సింగ్ సార్, మీరు వెంటనే బయటికి వెళ్ళి వాళ్ళని ఫాలో చేయండి. నేను వెంటనే వస్తాను. కాస్త సైకిల్ వేగంగా నడుపు. ఇన్స్పెక్టర్ గారు వెనకే వస్తున్నారు. అరే, ఆ ఇన్స్పెక్టర్ ఎంత దూరం పరిగెడతారో మనం కూడా చూద్దాం. దొంగ 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 నా బైక్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దొంగ దొంగ. సార్, ఒక రోజుకి నా కూలి 300 రూపాయలు సార్. మీరు చెప్పినట్టే వస్తాం. పోలీసులు మాత్రమే కాదురా, ఇంకా చాలా మంది తరుగుతున్నారు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అదేంటంటే ఊరు విడిపోతే మనందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు డబ్బులు అడుకుంటుంటే మనం అక్కడి నుంచి సులభంగా తప్పించుకున్నాం. చాలా ఆపండి. నేను లడ్డూ సింగ్ని, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ని. లడ్డు సింగ్ సార్, ఈ పాత పేపర్ల గ్యాంగ్ ని మనం ఎలాగైనా పట్టుకొనే తీరాలి. మీరు సిటీ వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. ఈ పాత పేపర్ గ్యాంగ్ 2-3 టీంలుగా ఉన్నారు. ఊర్లో ఎవరు పాత పేపర్లు అమ్మకూడదని స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేయండి. వెంటనే దీని గురించి టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వండి. కనీసం దాన్ని చూసైనా ప్రజలు అలర్ట్ అవుతారు. త్వరగా వెళ్ళండి. ఓకే శివ, నేను వెంటనే టీవీలో అనౌన్స్ చేస్తానులే. ఓకే. పాత పేపర్లు, ఇనప సామాన్లు కొనుక్కునే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఒక ముఠా, అంటే గ్యాంగు. వాళ్ళు మన సిటీలోకి ప్రవేశించారు. వాళ్ళందరూ దొంగలు. ఒక్కడేమో మీ దగ్గర సామాన్లు కొండంలో మిమ్మల్ని బిజీగా ఉంచుతాడు, ఇంకొకడు ఇంట్లోపల దూరి మొత్తం దోచుకుపోతాడు. అటువంటి దొంగలు. వీళ్ళ కోసం అంతా మన పనిని ఆపకూడదు. వెళ్ళండి, వెళ్ళి మన పనిని పూర్తి చేసుకుని రండి. కానీ సమస్యలు రాకుండా పనిని ముగించుకుని రండి. మర్చిపోకండి, డబ్బులతో పాటు డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకురావాల్సి ఉంటుంది. నాకు వేదో సిటీలో ఉన్న అన్ని అగ్రిమెంట్ పేపర్లు నాకు కావాలి. అప్పుడే మనం ఈ వేదో సిటీ మొత్తం సొంతం చేసుకోగలం. సేటు, ఇంతవరకు ఏ సమస్య లేకున్నా మన పని జరిగిపోయేది. ఆ పిల్లవాడు లోపలికి వచ్చాడు, పని అంతా చెడిపోయింది. వాడు వెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్పడం వల్లే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో కూడా వస్తా ఉంది. వెళ్ళు, ఆ పిల్లాడిని తీసుకుని ఇక్కడికి రా. మనకి ఆ పిల్లాడు అస్సలు నచ్చనే లేదు. మనం ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని మనం ఖచ్చితంగా చేసి తీరాలి. అలాగే సరాబట్ సేట్. అదిగో అక్కడున్నాడు ఆ పిల్లోడు. ఏయ్ పిల్లోడా, ఎందుకు దిగు? రేబా, ఇంటికొచ్చి దొంగతనం చేసింది వాళ్ళిద్దరే. మిగతా వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ అయి ఉంటారు. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. కిందకి దిగు. కిందకి దిగరా చిన్న పిల్లోడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. పట్టుకొని రా పిల్లాన్ని. లడ్డు సింగ్ సార్, త్వరగా పార్క్ కి రండి. శివ, కాపాడు.
థ్యాంక్ యూ శివ. చాలా ఆపండి. ఎరా నీకు అసలు సిగ్గే లేదా? ఒక చిన్న పిల్లోడు చేతిలో అలా తనులు తింటున్నారే. సారీ, ఎలా ట్రై చేసినా కొడుతున్నాడు. సరే పర్లేదు, రెండ్రా పారిపోదా.